మన చుట్టుపక్కల ఎక్కడా లేకుండా ఇక్కడ మాత్రం మీరు 99 అడుగుల మహా గణపతిని మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఏంటి ఆ విశేషాలు చెప్పండి సార్. అమరావతి ఉత్సవ కమిటీ ఉద్దేశం ఏమంటే ఎక్కడే కానీ పర్యావరణానికి అభ్యంతరం కలగకుండా చేయాలనేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మేము వాడలేదండి ఇంతవరకు. ఓన్లీ మట్టితోనే ఎకో ఫ్రెండ్లీ గణపతి అనేసి మనం సంకల్పం చేసుకున్నాము. కలకత్తా నుంచి వర్కర్లు వచ్చారండి. మొత్తం 150 మంది 3 నెలలు కష్టపడితే ఈ రూపం వచ్చింది. చెప్పండి, మీరు గంగా నది ఒడ్డు నుంచి మట్టి తీసుకొచ్చున్నారు. ఆ మట్టితో పాటు ఈ విగ్రహం తయారీకి ఏమేమి వాడారు? ఓన్లీ మట్టి, నాచు, గడ్డి, వరిపొట్టు, మన వెదురు బొంగు అంతేనండి వాడింది. పెయింట్స్ కొని న్యాచురల్ కలర్, ఇది వాటర్ పెయింట్స్ అండి వాడింది. మీరు చెప్పండి, ఇక్కడ మండపంతో పాటు ప్రత్యేకంగా యాగశాల కూడా ఏర్పాటు చేశారు. ఆ యాగశాల ఈ 21 రోజులు పూజలు జరుగుతున్నాయి కదా, అంటే ఇక్కడ స్థానికులకే కానీ భక్తులకు కానీ అంటే వాటిని వీక్షించే అవకాశం కల్పిస్తున్నారా ఏంటి ఆగరు? సో ప్రతి ఒక్కరు కూడా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయాలకి అతీతంగా ఈ గణనాథుడిని అందరూ ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలనుకుంటున్నాం. అలాగే 21 రోజులు ఏవైతే హోమాలు యజ్ఞాలు చేస్తున్నారో ఆ 21 రోజుల హోమాలకు కూడా ముందు రోజు కమిటీ సభ్యులను ఎవరైతే ఇక్కడ కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళని సంప్రదిస్తే ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలను కల్పించే విధంగా ఈ కమిటీ నిర్ణయం తీసుకుంది. గిన్నిస్ బుక్ వెళ్ళాలి అనేటటువంటి విధానంతో ఆంధ్రప్రదేశ్లో గుంటూరుకి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు చైర్మన్ నరేంద్ర గారు ఈ యొక్క కార్యక్రమానికి పూనుకున్నారు.